నెల్లూరు జిల్లా మినుగల్లులో దారి కోసం తనపై దౌర్జన్యం చేస్తున్నారంటూ 70 ఏళ్ల వృద్ధుడు తుపాకుల సుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 70 ఏళ్లుగా అన్ని డాక్యుమెంట్లు ఉన్న స్థలంలో పక్కా నివాసానికి చెందిన బెల్లంకొండ సుధాకర్, సుమంత్ కుటుంబ సభ్యులు దారి కావాలంటూ వేధిస్తున్నారని వాపోయారు. కుమారుడు వృత్తిరీత్యా బయట ఉండటంతో తాను ఒంటరిగా ఉన్న సమయంలో దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఆ స్థలంలోని వేప చెట్టును కూడా నరికేశారని ఆరోపించారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సుబ్బయ్య న్యాయం కోరుతున్నారు. నేను 70 సంవత్సరాల నుంచి చోటు కొనుక్కున్నా, ఇక్కడనే ఉన్నాను. దీంట్లో మళ్ళీ ఓపెన్ ప్లేస్గా ముందు ఒకరుగా వదిలిపెట్టేసిందా దానికి సంబంధించిన కాగితాలు డాక్యుమెంట్లు అన్నీ నేను అక్కడ నన్ను ఇబ్బంది చేస్తున్నాను. మా ఊళ్ళు కొట్టపోతుంటాం. దారి గవర్నమెంట్ చేసిన రోడ్డు ఉంది, ఆ దారి ఇది కావాలంట. అది వాళ్ళకి దారి. అది ఈ దారి నాది. ఆ రోజు ద్వారకారెడ్డి కూడా నేనేలా నా స్థలంలో నేను వేసుకుంటాను కానీ నాకు వేయద్దు, వేస్తే గవర్నమెంట్ లెక్కలు పడిపోద్ది అది బాధ్యత. తర్వాత నేను బండలు పరిపించుకున్నా. బలం పెట్టుకున్నాను. ఏముంటుందంటే మాది స్థలము, నేను క్రీచిత పడిపోవాలా అని మమ్మల్ని ఇబ్బంది చేయటం, మా వాళ్ళు కొట్టడానికి దౌర్జన్యం చేసి నా మీదకి వచ్చి ఇప్పుడు 14 మంది వచ్చింది వీడికి నిర్మాణానికి. 14 మంది చేసుకొచ్చినా కూడా నేను నాకు తీరయ్యా ఇది నాది అన్నా. వాళ్ళు చూసి ఇది అన్యాయం, ఇది రోడ్డు ఏమో కొనవరికి ఉంది, ఆ స్థలం మాదని కనపడుతుంది, మేము ఎక్కడ తీసేయాలని చెప్పి వాళ్ళు అడిగి నన్ను వాళ్ళు పోయి ఇంకా నేను చేయడానికి వీలు పడుతుంది. ఇబ్బంది పెట్టింది బెల్లం కొట్టి సుధాకరయ్య, చెన్నమ్మ వాళ్ళు కొడుకులు కాగితాలన్నీ మాకాన్ని ఉన్నాయి. ఆ అధికారులు వచ్చి న్యాయం చేయాలా. నేను 70 సంవత్సరాల నుంచి చోటు కొనుక్కున్నా, ఇక్కడనే ఉన్నాను. దీంట్లో మళ్ళీ ఓపెన్ ప్లేస్గా ముందు ఒకరుగా వదిలిపెట్టేసిందా దానికి సంబంధించిన కాగితాలు డాక్యుమెంట్లు అన్నీ నేను అక్కడ నన్ను ఇబ్బంది చేస్తున్నాను. మా ఊళ్ళు కొట్టపోతుంటాం. దారి గవర్నమెంట్ చేసిన రోడ్డు ఉంది, ఆ దారి